అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో చికెన్ బిర్యానీ అయితే చేశాను. అది కూడా నార్మల్ రైస్తోనే చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. రైస్ అయితే ఎక్కడ ముద్దలాగా అవ్వలేదు, పొడి పొడిగానే వచ్చింది. రైస్ కూడా మీరు చూస్తున్నారు కదా, నేను కలుపుతున్నప్పుడు రైస్ ఎంత పొడి పొడిగా వస్తుందో, ఎక్కడ కూడా ముద్ద అవ్వలేదు. రైస్ అయితే నార్మల్ రైస్తో అందరూ భయపడతారు కదా ముద్ద అయిపోద్దేమో అని, అస్సలు అలాగ అవ్వలేదండి. చూసారు ఎంత బాగా వచ్చిందో, కలర్ కానీ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఇదిగోండి, నేనైతే ఇప్పుడు బిర్యానీ అయితే మిక్స్ చేస్తున్నాను. మనకి ఈ బిర్యానీ అయితే ఒక 1 అవర్లో అయితే అయిపోయింది. నాకైతే బిర్యానీ మొత్తం దమ్ పెట్టి అంతా తీసే టైం కల్లా 1 అవర్ 15 మినిట్స్ 1 అవర్ 20 మినిట్స్ దాకా అయ్యింది. బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మేము ఎప్పుడు బిర్యానీ చేసుకున్నా బాస్మతి రైస్తోనే చేస్తాము, కానీ ఒకసారి ట్రై చేసాను నార్మల్ రైస్తో ఎలా వస్తుందా అని. ఇంకా నార్మల్ రైస్తో కూడా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత నుంచి ఇంకెప్పుడు నార్మల్ రైస్తోనే చేస్తున్నాను బిర్యానీ అయితే. ఇంకా ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా చేసేస్తాను నేను. మీకు ఫుల్ వీడియో తీయలేదు, కానీ మీకు నార్మల్గా కట్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేను పెరుగులోకి ఉప్పు కారం వేసుకొని బాగా కలిపేసుకొని అందులో చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. నేను ఎక్కువ మసాలాలు అయితే వేయనండి బిర్యానీలో, గరం మసాలా అవేమీ వేయను. ఓన్లీ ఉప్పు కారమును ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా జాజికాయలు, జాపత్రి ఇవన్నీ వేస్తాను. డీమార్ట్లో నుంచి తెచ్చాను అనమాట, అవన్నీ వేస్తాను. ప్రస్తుతానికైతే ముందు ఇంట్లో ఉన్నవి కొన్ని ఉన్నాయి, అవి ఇందులోకి వేసేస్తున్నాను. ఇంకా బిర్యానీ ఉడికించినప్పటికీ మన డీమార్ట్లో తెచ్చుకున్న సామాన్లు అయితే వేస్తాను. అలాగే ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా చికెన్లో వేసుకొని బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. మీకు కావాలంటే మీరు ఇంకేందులో మసాలాస్ అవన్నీ వేసుకోవచ్చు. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను బిర్యానీకి కూడా సిద్ధం చేస్తాను. ఆనియన్స్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడే నేను ప్రిపేర్ చేశానండి. ఏం లేదు, వెల్లుల్లిపాయలు, అల్లము, కొంచెం మసాలా సామాన్లు, అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్సీ పట్టేయడమే. ఇంక ఇప్పుడైతే ఆనియన్స్ అనేవి ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ అనేవి మనకి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆనియన్స్లోకి మనం మసాలా పట్టిన చికెన్ మొత్తం ఆనియన్స్లోకి కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఫుల్ రెసిపీ అయితే పెడదాం అనుకున్నాను, కానీ ఈ చేసిన హడావడిలో వీడియో తీయడమే మర్చిపోయానండి. అందుకే ఎంతవరకు తీసిన అంతవరకు పెట్టి లాస్ట్లో అయితే ఇలాగా మీకు అవుట్పుట్ ఎలా వచ్చిందో చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం అయితే పక్కాగా బిర్యానీ చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు కంపల్సరీగా నేను అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ఈసారికి అయితే ఇలాగా చేస్తాను, కానీ నెక్స్ట్ టైం మాత్రం స్టెప్ బై స్టెప్గా మీకు మొత్తం వీడియో అనేది పెడతాను. చూసారు కదా, బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఈ బిర్యానీ చేసిన టైంలో ఈ హడావిడి ఎక్కువైపోయింది, తీయలేదండి. నెక్స్ట్ టైం అయితే పక్కాగా వీడియో తీసి మొత్తం పెడతాను మీకు. ఇప్పుడైతే మనం బిర్యానీ మొత్తం పైనుంచి కింద దాకా బాగా కలుపుకుంటే ఆ మసాలా అంతా బిర్యానీకి బాగా పట్టి బిర్యానీ మొత్తం మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ టైం అయితే నేను పక్కాగా ఫుల్ రెసిపీ అనేది మీకు అప్లోడ్ చేసి పెడతానండి యూట్యూబ్లో. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి మరింత సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో అయితే ఇంకా డైలీ వ్లాగ్స్ ఇలాగా ఫుల్ రెసిపీస్ అనేవి చాలా అంటే చాలా వస్తాయి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.